హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒరే సిద్ధు, మీ నాన్న పరువు గౌరవాన్ని మంటగలిపి వెళ్ళాలనుకుంటే నా టవల్ని దాటి వెళ్ళరా అని బసవరాజు తన ఒంటి మీద ఉన్న టవల్ని తీసుకెళ్లి గుమ్మం దగ్గర వేస్తాడు. మోయా, ప్లీజ్ మోయా, నన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు. కనీసం ఆయనన్నా వెళ్ళనివ్వండి. మా అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తారు. మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, అమాయకుడు అని తులసి అంటూ ఉంటుంది. ఇది మా తండ్రి కొడుకులకు సంబంధించిన విషయం. నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు తులసి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు ఆలోచిస్తూ గుమ్మం దగ్గరకు వెళ్తాడు. కింద పడిపోయిన టవల్ని తీసి బసవరాజు భుజాలపై వేస్తూ, నానా, నేను మీ పరువు గౌరవాన్ని నిలబెడతాను, అలాగే నా చెల్లెలు కన్నీళ్లను కూడా తుడుస్తాను అని చెప్పి సిద్ధు గుమ్మం దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఆగరా, ఆగు అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఇక బసవరాజు మాటను వినిపించుకోకుండా సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బసవరాజు బాధపడుతూ రూమ్లోకి వెళ్తాడు. ఒరే బసవా అని నీలాంబరి బసవరాజు వెనకే వెళ్తుంది. అమ్మా, ఆ హరీష్ బయటికి రాకూడదన్నది నా ఉద్దేశం కాదమ్మా. నా కొడుకు సిద్ధుని కాపాడుకోవాలన్నదే నా ఉద్దేశం. వాణ్ణి కాపాడుకోవడం కోసమే నేను వెళ్లకుండా అడ్డుకుంటున్నానమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. నాకు తెలీదా బసవా, నీకు సిద్ధుపై ఎంత ప్రేమ ఉందో అని నీలాంబరి అంటుంది. ఇప్పుడు వాడు ఎంక్వైరీ పేరుతో గ్యారేజ్కి వెళ్ళాడు. గ్యారేజ్లో నిజం వాడికి తెలిసిపోతుందమ్మా. వాడికి నిజం తెలిస్తే వాడంతటి వాడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోతాడమ్మా. వాడు అంత మంచివాడు అని బసవరాజు అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా బసవా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అందుకనే కదమ్మా ఇంతసేపు వాడిని గ్యారేజ్కి వెళ్లకుండా అడ్డుకుంది అని బసవరాజు అంటూ ఉంటాడు. బసవా, ఏదో ఒకటి చెయ్యిరా, వాడు ఎట్టి పరిస్థితిలో గ్యారేజ్కి వెళ్ళకూడదు అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. సిద్ధుని అడ్డుకోవడం ఇక ఎవరి వల్ల కాదమ్మా. వాడు అనుకున్నాడంటే అది చేసి తీరుతాడు అని చెప్పి బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. వదినా, రండి, మీరు రెస్ట్ తీసుకుందరు. మీ అన్నయ్య వెళ్ళారు కదా, ఖచ్చితంగా మా అన్నయ్యను బయటికి తీసుకొస్తారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది తులసి. నాన్న అడ్డుకుంటే నేను ఇంత దురదృష్టవంతురాలనేంటి? నా కడుపులో బిడ్డ ఏం పాపం చేసింది? హరీష్ నిర్దోషిగా బయటికి రావట్లేదని బాధపడ్డాను. కానీ సిద్ధు అన్నయ్య వెళ్ళాడు కాబట్టి హరీష్ని నిర్దోషిగా తీసుకొస్తాడన్న నమ్మకం నాకు ఉంది తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు సంతోషమే కదా, రా వెళ్ళి పడుకుందో గాని అని తులసి కీర్తిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇక విశాలాక్షి దేవుడు మందిరం దగ్గరకు వెళ్ళి, దేవుడా, నా కొడుకు నా అల్లుడు ఇద్దరూ కూడా నేరస్తులుగా నేను చూడలేవను. వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదని నిరూపించు దేవుడా. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా నువ్వే చూసుకో దేవుడా అని విశాలాక్షి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు ఫైల్ తీసుకొని గ్యారేజ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీకి డీటెయిల్స్ చెప్పి కారు కావాలని అడుగుతూ ఉంటాడు. అక్కడ చాలా కార్లే ఉన్నాయి, వెళ్ళి మీకు ఏ కారు కావాలో చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు ఫైల్ పట్టుకొని కార్ని చెక్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. గ్యారేజ్ అంతా కూడా వెతుకుతాడు. ఎక్కడా కూడా సిద్ధుకి కారు కనిపించకపోవడంతో, ఇదేంటి, ఈ గ్యారేజ్లో ఎక్కడా కూడా ఈ ఫైల్లో ఉన్న కారు కనిపించలేదు, ఆ కారు ఏమై ఉంటుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సిద్ధుకి నెంబర్ ప్లేట్ కనిపిస్తుంది. నెంబర్ ప్లేట్ చూడగానే ఈ కార్ నంబర్ని ఎక్కడో చూసినట్టుందే, ఇది మా కారే కదా అని సిద్ధు ఆలోచిస్తాడు. వెంటనే శ్రీకాంత్కి జరిగిన యాక్సిడెంట్ గురించి సిద్ధు గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు యాక్సిడెంట్ తరువాత నాకు మళ్ళీ ఆ కారు కనిపించలేదు. ఆ కారు ఏమై ఉంటుంది? నాన్నను అడిగితే అసలైన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని సిద్ధు తనలో తానే అనుకుంటాడు. ఇక గ్యారేజ్ అంతా వెతుకుతాడు. కారు కనిపించకపోవడంతో సిద్ధు మెల్లగా ఇంటికి బయలుదేరతాడు. ఇక మరోవైపు బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. సిద్ధుకి నిజం తెలిసిపోయి ఉంటుందా? నిజం తెలిసిపోతే వాడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోతాడు. అలా జరగకూడదు అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక తులసి సిద్ధుకి ఫోన్ చేస్తుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏమండి, కారు డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. ఏమీ తెలియలేదు తులసి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎలాగైనా సరే హరీష్ బావ గారిని నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నాకు నమ్మకం ఉందండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు గుమ్మంలోనే సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే సిద్ధు బైక్ దిగి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, వెళ్ళిన పని ఏమైంది అని బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న, ఫ్రెష్ అయ్యి వస్తాను అని సిద్ధు రూమ్లోకి వెళ్తాడు. ఏమండి,
ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదా అండి అని తులసి అంటూ ఉంటుంది. తెలియలేదు అని సిద్ధు వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. సరాసరి కిందికి వస్తాడు. చెప్పరా సిద్ధు, గ్యారేజ్కి వెళ్ళావు కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మనకి అప్పట్లో ఒక పెద్ద కారు ఉండేది, దాని నెంబర్ 8389. ఆ కారు ఏమైంది నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. అది అది అని బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. సిద్ధుకి నిజం తెలిసిపోయిందా, అందుకే ఆ కారు గురించి ఇంతలా నన్ను ఆరా తీస్తున్నాడా? ఇప్పుడు నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న మిమ్మల్నే అడుగుతుంది, మన 8389 కార్ నెంబరు ఉన్న కారు ఏమైంది నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు, ఎప్పుడో పాత కార్ల గురించి నీకెందుకురా అని బసవరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న, అక్కడ గ్యారేజ్లో నాకు 8389 అనే నెంబర్ ప్లేట్ కనిపించింది, అందుకే ఆ కారు ఏమైందా అని అనుమానం వస్తుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. అలాంటి నెంబర్ ఉన్న కార్లు ఇంకా ఎన్నో ఉంటాయి కదరా సిద్ధు, నువ్వు అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని బసవరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న, నాకు బాగా గుర్తుంది, ఆ కారే అది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమోరా, వదిలేసే ఈ విషయాన్ని అని బసవరాజు కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, నానా నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని సిద్ధు బసవరాజు చేతిని తీసుకొని తన మీద ఒట్టు వేయించుకుంటాడు. ఒరే సిద్ధు, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని నీలాంబరి అంటూ ఉంటుంది. బామ్మ, ఇది మా తండ్రి కొడుకులకు సంబంధించిన విషయం, నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు. చెప్పండి నాన్న, 8389 అనే కారు ఏమైంది, ఆ కారు నెంబర్ ఉన్న ప్లేట్ గ్యారేజ్లో నాకెందుకు కనిపించింది, మీరు ఏదో విషయాన్ని నా దగ్గర దాస్తున్నారు, నిజమేంటో చెప్పండి నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు సిద్ధుని హగ్ చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం ఎవరో కాదురా, నువ్వే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న, ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి నేను కారణం ఏంటి అని సిద్ధు అంటూ ఉంటాడు. మనం ఒకరోజు నామినేషన్ వేయటానికి వర్షంలో వెళ్ళి వస్తూ ఉండగా నువ్వు ఒక కార్కి డాష్ ఇచ్చావు, నీకు గుర్తుందా సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో సిద్ధు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు. అవునానా, ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, చిన్న చిన్న గాయాలే అయ్యాయని చెప్పారు కదా నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. అది అబద్ధం సిద్ధు, ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు సిద్ధు. ఆ విషయం నీకు తెలిస్తే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నేను డాక్టర్ల చేత నీకు అబద్ధం చెప్పించాను సిద్ధు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ మాట విని సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు. నానా, ఖుషి తండ్రి శ్రీకాంత్ గారు చనిపోవడానికి నేను కారణమా అని సిద్ధు అంటూ ఉంటాడు. అవును సిద్ధు, అందుకే ఆ హరీష్ని కాపాడటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నా కూడా నేను అడ్డుకుంటుంది. ఆ హరీష్ నిర్దోషిగా బయటికి వస్తే నువ్వు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. అందుకే సిద్ధు, ఈ విషయం ఇక్కడే వదిలేసేయి, ఇక ఈ విషయం గురించి ఎంక్వైరీలు అంటూ నువ్వు అటు ఇటు తిరక్కు సిద్ధు, నువ్వే ప్రమాదంలో పడతావు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా, మీకు పిచ్చి పట్టిందా ఏంటి, తప్పు చేసింది నేనైతే హరీష్ బాబు గారు శిక్ష అనుభవించడం ఏంటి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, అలా మాట్లాడకురా, ఎవరి కర్మ ఎలా ఉందో చెప్పలేం కదరా, ఆ హరీష్ గారు ఈ కేసులో ఇరుక్కోవాలని రాసి పెట్టుంది, అందుకే ఈ కేసులో ఇరుక్కున్నాడు. ప్లీజ్ సిద్ధు, ఈ విషయాన్ని ఇక్కడే వదిలే అని బసవరాజు అంటూ ఉంటాడు. ఈ మాటలను తులసి దూరం నుంచి వింటూ ఉంటుంది. మావయ్య అని గట్టిగా బసవరాజుని అరుస్తూ ఉంటుంది. ఇక బసవరాజు సిద్ధు షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు. మీరు ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించారు మావయ్య, శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి కారణం మీ అబ్బాయి అయితే ఆ కేసుని మా అన్నయ్యపై వేసి మా అన్నయ్యకు శిక్ష పడేలా చేయాలనుకుంటున్నారా, మీ కొడుకు అయితే ఒకటి, మా అన్నయ్య అయితే ఒకటా మావయ్య అని తులసి బసవరాజు షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. తులసి, మా నాన్న చేసింది తప్పే, ఈ విషయంలో మా నాన్నను వదిలేసే తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఎలా వదిలేస్తానండి, మా అన్నయ్యకు అక్కడ శిక్ష పడేలా ఉంది, మా అన్నయ్యను కావాలని ఈ కేసులో ఇరికించి తన కొడుకు సంతోషంగా ఉండాలని చూస్తున్నాడు, ఇది ఎక్కడి న్యాయం అని తులసి అంటూ ఉంటుంది. తులసి, మాటలు జాగ్రత్తగా రానివ్వు, ఇప్పుడు ఈ విషయం బయటికి వస్తే నీ మొగుడేనే పోలీస్ స్టేషన్లో కూర్చునేది అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాడు మొగుడైనా, అన్నైనా, అమ్మైనా, నానైనా శిక్ష పడకు తప్పదు బామ్మగారు అని చెప్పి తులసి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.